నమస్కారం ప్రజలారా. ఈరోజు నిన్న ఢిల్లీలో జరిగిన ఎలక్షన్లో బీజేపీ 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. అది తెలిసింది. 48 స్థానాల్లో ఘన విజయం సాధించింది. 22 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఓడిపోయారంటే కారణం మద్యం కుంభకోణంలో ఇరుక్కోవడమే. దీనికి కారణం ఢిల్లీలో బీజేపీ గెలవడానికి ముఖ్య కారకుడైన ఒక వ్యక్తి గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. అదే ఆంధ్రప్రదేశ్ సీఎం, అమరావతి ముందుండి నడిపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ప్రచారం చేశాడు. ప్రచారం చేయడం వల్ల అతను తెలుగు ప్రజలు ఎక్కడున్నా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపడతారు. బీజేపీ ఢిల్లీలో గెలవడానికి ముఖ్య కారకుల్లో చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అతను ప్రచారం చేయడం వల్లనే ఢిల్లీలో బీజేపీ ఇంచుమించు ఒక 14 సీట్లు పెరిగినాయని అంచనా తెలుస్తోంది. ఈ 45 స్థానాల్లో 14 సీట్లు పెరగడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కారకుడయ్యారు. తెలుగు ప్రజల్లో ఆయన ప్రచారం చేసిన తాళల్లా బీజేపీ 32 ఏళ్లకు ముందు ఎప్పుడో గెలిచిన తాను కూడా బీజేపీ గెలిపించాడు చంద్రబాబు నాయుడు గారు. అతనికి ఉండే యొక్క గొప్పతనం ఏమిటంటే చెప్పింది చేయడం, చేసుకుంటూ పోవడం. ఎవరేమనుకుంటున్నారో అనేది ఏం లేదు. ఎగ్జాంపుల్ 4వ తడవ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆయనగా చూడండి, ఒక తడవ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అవినీతి కేసుల్లో ఇరకపోయి అన్నీ అవినీతి చేశారు. 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అన్ని కుంభకోణాలలో ఉన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ 10 సంవత్సరాలు చేస్తే అన్నీ మధ్య కుంభకోణాలు, ఈ కుంభకోణాలు అవన్నీ. కానీ చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఇప్పటికి 4వ తడవ సీఎం. చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఆయన గుర్తుపట్టుకోగలుగుతారు. ఆయనకు ఏమిటంటే ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటే వెళ్ళిపోవడం చంద్రబాబు నాయుడు యొక్క దీర్ఘదృష్టి. ఎందుకంటే హైదరాబాద్ హైటెక్ సిటీ కావచ్చు, రోడ్లు కావచ్చు, రింగ్ రోడ్లు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఐటీ రంగం కావచ్చు. ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీలో ఈ రోడ్లు చూస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మంచి మంచి రోడ్లు వేయించడం అన్నీ చేపించాడు. ఎందుకంటే ఆయన ముందు 20 ఏళ్ళ తర్వాత ఇది జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టి. హైటెక్ సిటీ చుట్టూ శిల్పారామం ఆ డెవలప్మెంట్ కావడం, మైక్రో బిల్గేట్స్ హైదరాబాద్కి తీసుకురావడం, సాఫ్ట్వేర్ రంగాన్ని డెవలప్మెంట్ చేయడం, అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దీర్ఘదృష్టి. అందువల్లే ఇప్పుడు దేశానికి మోడీ ఎంత అవసరమో ఆంధ్రప్రదేశ్కు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా అవసరం. తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్ధతి అందరికీ తెలిసింది. ఎందుకంటే ఎంతోమంది అతను తెచ్చిన సాఫ్ట్వేర్ రంగంలో డెవలప్మెంట్ అయ్యి బయట దేశాల్లో కూడా తిరుగుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు దేశానికి కావాల్సింది మోడీ నమూనానే. సుస్థిర ప్రభుత్వము, సమర్థ నాయకత్వంలోనే అభివృద్ధి. ఆపు వైకాపాలది ఒకే విధానము. ముఖ్యమంత్రి చంద్రబాబు. ఢిల్లీలో భాజపా విజయంపై ప్రధాని మోడీకి అభినందనలు. దేశంలో రాష్ట్రంలో దృఢమైన ప్రభుత్వాలుండి సరైన సమయంలో సరైన నాయకుడి సారథ్యంలో పరిపాలన సుస్థిరంగా కొనసాగుతూనే అభివృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా భారత్కి ఈ సమయంలో సరైన నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని, ఆయనకు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనానే దేశానికి కావాలని పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రజలు మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు అది చెప్పేది అంటే సెంట్రల్లో మోడీ గారు గట్టిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలంటే సమర్థవంతమైన నాయకుడు కావాలి. 5 ఏళ్ళు పరిపాలించిన జగన్ మొత్తం రాష్ట్రంలో కొలాప్స్ చేసేశాడు. అన్నిట్లో అవినీతి, మద్యం, ఇసుక, మట్టి. ఒక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు.
3 స్టేట్లు ఉండి కూడా ఒక స్టేట్ను కూడా 3 రాజధానులు అని చెప్పి ఒక రాజధానిని కూడా ముందుకు తీసుకుపోలేకపోయారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జగన్ గారి యొక్క ముందు చూపు ఎలా ఉందనంటే ఆయన ప్రజలకు బటన్ నొక్కడం, ప్రజలకు డబ్బులు వేయడం చూశాడే కానీ అభివృద్ధి జరగట్లేదు, పరిస్థితి ఏమి అనేది ఎవరు అతను గమనించుకోలేదు. బటన్ నొక్కుతా అంటే అప్పులు తెచ్చి బటన్ నొక్కితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు. ఒక రాజధాని అంటే కట్టాలి కదా. విశాఖపట్నం అంటారు, కర్నూలు అంటారు, అమరావతి అంటారు. ఒక్క దాంట్లో కూడా ఇటుక పెట్టకుండా చేశారు. ముందు చూపు ఉంటే అప్పుడు 5 ఏళ్లలో అమరావతిలో కొంచెం భవనాలు కట్టి ఉండింటే ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేసింటే ముందుగా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవ్వు. అట్లా చేయకుండానే మొత్తము ఈ అధికారం లేకుండా పోయింది. అప్పుడు పరిస్థితి ఏమిటంటే ఎట్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాడు. 32,000 మంది రైతులు వచ్చి 28,000 మంది రైతులు 32,000 ఎకరాలు ఫ్రీగా ఇస్తే అమరావతికి, అట్లాంటి అమరావతిని డెవలప్ చేయకుండా వదిలేసుకోవడం మనం ఆంధ్రప్రదేశ్కు తీరని లోటుగా మారింది. అదే చంద్రబాబు నాయుడు గారిని అప్పుడే అవకాశం ఇచ్చి ఉంటే ఈ 10 ఏళ్లలో అమరావతి మంచి డెవలప్మెంట్కి వచ్చు, ఆంధ్రప్రదేశ్ మంచి పొజిషన్కి వచ్చు. అట్లాంటి అమరావతిని పాడు చేసి ఈ బుద్ధి ఎట్లా కాకుండా చేసినారు. కాబట్టి ప్రజలారా, నేను ఆలోచించేది ఒకటే, ఎవరైనా సరే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. అప్పుడే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. బీజేపీ డెవలప్మెంటు చూస్తే మోడీకి ఉండే గుణం ఏమిటంటే అవినీతి మచ్చలు లేవు, డబ్బు సంపాదించుకోవాలి అనేది ఒకటే ఆయనకు బాగా ప్లస్ పాయింట్ అయిపోయింది. అంటే గట్టిగా దేశం తరపున గట్టిగా పోరాడే వ్యక్తి. రాహుల్ గాంధీలో ఆ పోరాట ఉంది కానీ అంత గట్టితనం లేకపోయింది. కాబట్టి మరి నరేంద్ర మోడీ గారికి అది బాంధిత్యము, డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన లేకుండా ముందుకు సాగడంలో మోడీ గారు సఫలమయ్యారు. అందుకే మోడీ గారు 3rd టైం ప్రధానమంత్రిగా అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా 2nd టైమ్స్ 3rd టైమ్స్ 3 టైమ్స్ సీఎంగా అయితే రాష్ట్రం కూడా మంచి పొజిషన్కి వెళ్తుంది. బీజేపీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు ఎప్పుడు ఎక్కడున్నా ఆదరిస్తూ ఉంటారు. బీజేపీ గెలవడానికి ముఖ్య కారకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజలందరూ కోరుకుంటున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.